తాజా రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడేందుకు మనతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కవిత పార్టీ పెడుతుందన్నారు, June 2 అన్నారు, అది కూడా డేట్ వచ్చేసింది. ఆ మాటకు కట్టుబడి ఉన్నారా? తేదీ ఏమన్నా మారిందా? ఆ పార్టీ ఒకేసారి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కూడా ఒకేసారి జరగన్నాయా? కవిత కొత్త రాజకీయ పార్టీ పెడుతుందని నేను ఏదైతే పొలిటికల్ అనాలిసిస్ చేసి చెప్పినో ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. అయితే June 2కి అవుతుందా July 2కి అవుతుందా అనేది కొంచెం వేసి చూద్దాం. అన్నం ఉడికేదాకా ఆగినావు, చల్లరిదాకా ఆగకపోతే ఎట్లా అన్న? కవిత బయటకు వచ్చుడు ఖాయం, పార్టీ పెట్టుడు ఖాయం. అది ఇయ్యాలన్నా రేపా ఎల్లుండి అనేది కొంచెం వెయిట్ చేసి చూడండి. అదే టైంలో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా? కవిత కూడా చెప్తుంది. సో కవిత బీఆర్ఎస్ పార్టీ సభ్యురాలా? కవిత బీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా ఏమన్నా స్పోక్స్ పర్సనా, లేకపోతే కేసీఆర్ గారు పోయి మాట్లాడమన్నారు అనేది కవిత చెప్పాలి. కవిత కాదు అక్కడ. టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు కేసీఆర్ గారు చెప్పాలి. కవిత ఎవరితో చర్చలు జరిపింది? నేను జైల్లో ఉన్నప్పుడు చర్చలు జరిగినాయి అంటుంది. మీరు జైల్లో ఉన్నప్పుడు మీరు చర్చలు ఎవరితో జరుపుతారు? తోటి ఖైదీలతో జరిపిరా? తోటి ఖైదీలతో జరిపితే భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? లేదు, మీరు అన్నారు మా నాయకుడు కేసీఆర్, మేము ఆయన్నే గుర్తిస్తామని. కేసీఆర్ గారు జరిపినరా? కేసీఆర్ గారు చెప్పాలి. కవిత ఎట్లా చెప్తుంది? ఆమె స్పష్టంగా చెప్తుంది, జైల్లో ఉన్నప్పుడే కలిసేందుకు సిద్ధమయ్యారని మీరు అన్నారు కదా. అది కాకుండా అప్పుడు కూడా వద్దాను, 6 నెలలు కాదు 6 ఏళ్ళు అయినా జైల్లో ఉంటానన్నది. అంటే అప్పుడు చర్చలు జరిపినట్టే కదా. ఏంది, దేశం కోసం స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని కవితమ్మ జైలుకు పోయిందా? ఆమె 6 రోజులు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది, ఎన్ని నెలలు ఉంటుంది, మాకేం సంబంధం అన్నది? చట్టం తన పని తాను చేసుకొని పోయేటటువంటి పరిణామ క్రమంలో వారు జైలుకు పోయినారు. వారు జైలుకు పోయినటువంటి విషయానికి మాకేం సంబంధం ఉంటుంది? వారు జైల్లో ఉండడానికి భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం కావడానికి ఏం సంబంధం ఉంటుంది? టీఆర్ఎస్ పార్టీ పుట్టుక నుంచి మీరు ఒకసారి గమనించాలి శ్రీధర్ అన్న. ఈ రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. 2001లో పార్టీ పుట్టింది, 2004లో ఎన్నికలు వచ్చినాయి. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం తోటి పొత్తు పెట్టుకున్నారు. 5 ఏళ్ళు కాలే, 2009 వచ్చింది. తెలుగుదేశం పార్టీ సిపిఎం తోటి పొత్తు పెట్టుకొని మహాకూటమైన ఎన్నికలకు పోయినరు. 2014 తెలంగాణ వచ్చింది. ఎన్నికలకు పోవడం చేతనైతుందో కాదో అని భయపట్టిపోయి సోనియామ్మని కలిసి దండం పెట్టి సాష్టాంగంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోమని చెప్పి దండం పెట్టి కలిసిరని గ్రూప్ ఫోటోలు అన్ని పేపర్లలో కనబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఎందుకు కలుపుకోలేదో, కాంగ్రెస్కి వాళ్ళకి ఏడజేడిందో వాళ్ళు చెప్పుకోవాలి. కానీ అన్న, మేము ఎప్పుడన్నా బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయా? లేని దాన్ని జరుగుతుందని ఎందుకు చెప్తుంది కవిత గారంటే, పోయిన పరపతిని, పోయిన స్పేస్ని, పోయిన జనంలో వల్ల విలువల్ని తిరిగి తెచ్చుకునేందుకు చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటిగా నేను భావిస్తలేను. వాళ్ళ పార్టీకి నష్టం కదా. పార్టీకి కాళేశ్వరంకి కేసీఆర్కి నోటీసులు వచ్చినాయి, దాని మీద చర్చ జరగొద్దు, లేకపోతే ఇంకొక అంశాలు పబ్లిక్ లోపలికి రావద్దు కాబట్టి నువ్వు కొట్టినట్టు చేయని. ఊర్లలో ఒక మోటు సామెత ఉంటుందన్న. ఒక కొత్త సినిమా రిలీజ్ అయింది, పెద్ద లైన్ ఉంది సినిమాలు కాడికి పోయేసరికి. ఇద్దరు ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, ఎట్లానే ఇలా సినిమా చూడాలని డిసైడ్ అయ్యిండ్రు. అక్కడనేమో లైన్ చూస్తేనేమో కిలోమీటర్ పొడుగు లైన్ ఉంది. ఈ లోపల వీళ్ళిద్దరు ప్లాన్ వేసుకుంటారు, నువ్వు కొట్టినట్టు చేయి, నేను దన్నినట్టు చేస్తాను. వీళ్ళిద్దరు కొట్టుకున్నట్టు నటిస్తే ఈ లోపల లైన్ ఇచ్చుకపోతుంది. ఇద్దరు పోతారు, టికెట్లు తీసుకుంటారు, లోపల పక్కన కూర్చొని సినిమా చూస్తారు. ఇట్లుంది అన్నా చెల్లెళ్ళ పంచాయతీ తప్పితే ఇంకొకటి లేదు. అంత స్పష్టంగా కవిత పార్టీ పెడుతుందని చెప్తున్నారు కాబట్టి, కవిత మాటల్లోని మీకు కోవట్లు అక్కడ ఎవరు ఉన్నారు ఆ పార్టీలో ఎట్లా తెలుస్తుంది మీకు విషయాలు అక్కడ జరిగింది? విషయం తెలవడానికి కోర్టులు ఉండాల్సిన అవసరం లేదన్న. కనీసం విషయం మీద పరిజ్ఞానం ఉంటే చాలు. జరుగుతున్నటువంటి పరిణామాలను అంచనా వేయగలిగేటువంటి రాజకీయ అవగాహన ఉంటే చాలన్న. దానికి కోర్టులు ఎందుకన్నా? ఇదేమైనా నక్సల్ సుద్దేమో ఆ కోర్టులు ఉండడానికి? పబ్లిక్ లైఫ్లో ఉన్నాం. పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు అందరితో మాట్లాడుతుంటారు. మాట్లాడుతున్నప్పుడు ఆన్ రికార్డ్, ఆఫ్ రికార్డ్ రకరకాలైనటువంటి విషయాలు తెలుస్తూనే ఉంటాయి. దానికి అంత పెద్ద పదం కోర్టు అనే పదం ఎందుకన్నా? హరీష్ రావు పేరుంటేనే బగ్గుమనేటువంటి రఘునందన్ రావు హరీష్ రావు తన సొంత కూతురు యొక్క ఆసుపత్రి ఓపెనింగ్కి పిలిచాడు. వాళ్ళిద్దరి మధ్య లోపాయికారక ఒప్పందం ఉంది. మరి హరీష్ రావు గిట కోవట్ అనేది కొంత చర్చ జరుగుతుంది. దాని మీద మీ మీద వార్తలు కూడా వస్తున్నాయి. ఏమన్నా మీరు కానీ వాళ్ళు వాస్తవం అయితే, ఒకవేళ అదే వాస్తవం అయితే, ఆ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు చెల్లె మంచి సంబంధాలు కలిగే ఉంది. ఆ రోజు వాళ్ళ నాయనతోటి, వాళ్ళ అన్న ఐటీ మంత్రి. ఆ రోజు ఆయన వచ్చింది ఆరోగ్య శాఖ మంత్రి హోదాలో వచ్చారు. అక్కడికి ఆయన ఒక్కడే రాలేదు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అనే ఇంకొక మంత్రి గారు వచ్చిండ్రు, మాగంటి గోపీనాథ్ గారు అనేటువంటి ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆరోగ్య శాఖ మంత్రి హోదాలో ఆయన అక్కడికి వచ్చిండు. చెల్లెకి బావకి మధ్యలో అయిన పంచాయతీ ఉంటే వాళ్ళిద్దరు తెలుసుకోవాలి, మధ్యలో నన్ను ఎందుకు లాగుతారన్న? సో దాంట్లో కోర్టు అనేది హరీష్ మీద మీకు అభిప్రాయం ఉంటే సస్పెండ్ చేయండి. మీరు ఆయనకు చెప్పు, సస్పెండ్ చేయి, నాదేముంది అందులో, నా పాత్ర ఏముంటుంది అందులో? కవిత బీజేపీలోకి రాదని స్పష్టమవుతుంది. మిగతా నేతలు ఎవరైనా వస్తే తీసుకుంటారా? అది హరీష్ రావు కానివ్వండి, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానివ్వండి. సార్, రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్త, భారతీయ జనతా పార్టీ గుర్తుతో గెలిచినటువంటి ఎంపీ. పార్టీలో ఎవరిని తీసుకోవాలి, పార్టీలోకి ఎవరు తీసుకోవద్దు, పార్టీ ఎవరితో పొత్తులు పెట్టాలి, మాదొక జాతీయ పార్టీ, దానికి ఒక ఎలక్షన్ కమిటీ ఉంటుంది. వాళ్ళందరూ కూర్చొని చర్చించుకున్న తర్వాత అప్రాప్రియేట్ టైంలో అప్రాప్రియేట్ నిర్ణయం తీసుకుంటారు. దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. ఇంకొక విషయం, నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మోడీ చెల్లని ₹1000, చెల్లని ₹1 కాబట్టే భయపడి, అమెరికాకు భయపడి ఆయన యుద్ధంలో వెనుకంజ వేశారు. రాహుల్ ప్రధాని అయితే పాకిస్తాన్, చైనా రెండింటిని ఒకేసారి ఓడిస్తామని చెప్పి మీ మీద నిన్న కామెంట్ చేసింది. సో ఇవన్నీ నేను ఏమైనా మాట్లాడితే మళ్ళీ ముఖ్యమంత్రి గారు బాధపడాల్సి వస్తుంది. కానీ ఎందుకు బాధపడతారు? మీకు మిత్రుడా? ఏముందని అంటున్నా అందులో.
అంటే కనీసం ఆ కుర్చీ కన్నా గౌరవం ఇచ్చి మాట్లాడాలి కాబట్టి సభ్యత సంస్కారం ఉంది కాబట్టి మర్యాదగా చెప్పాలనుకుంటా ఉన్నాను నేను. చెల్లని రూపాయి మోడీ కాదు, ప్రపంచమంతా గుర్తించిన నాయకుడు మోడీ. 3 సార్లు మీ నాయకుడు చెల్లలేదు అంటున్నా. ఇదే మోడీ గారి ముందు అదే రాహుల్ గాంధీ గారు 2014 ఎన్నికలలో చెల్లలేదు, కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు మీకు. 2019 ఎన్నికలలో చెల్లని రూపాయిగా పోయినారు మీరు. 2024 ఎన్నికలలో కూడా సాగు తప్పి కన్నులోట పోయి 99 కాన్నే ఆగిపోయారు. మీకు కనీసం 100 కూడా రాలేదు. మీరు మాతో పోటీ పడేది, మీరు మోడీ గారి పేరు గురించి ఉచ్చరించడం ఏంది? మోడీ గారి యుద్ధ నీతి, మోడీ గారి ప్రజాస్వామ్య నీతి, మోడీ గారి పరిపాలనా దక్షత ఈ దేశ ప్రజలు చూస్తున్నారు. ప్రపంచం అంతా మోడీ గారిని నాయకుడిగా గుర్తిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు గుర్తించినా గుర్తించకుండా మాకేం ఇబ్బంది లేదు. గుర్తించకపోతే మరి నీతి ఆయోగ్ మీటింగ్కి పోయాల్సింది కాదు. ఎందుకు పరిగెత్తిండో మరి ముఖ్యమంత్రి చెప్పాలి. రైజింగ్ తెలంగాణ మోడల్ చూపించడానికి అంటే సో మరి ఆడ ఏం మాట్లాడినట్టయితే నాకు అనవలేదు. పేపర్ల టీవీలలో అయితే ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి ఏదో సలహా ఇచ్చినట్టో, నీతి ఆయోగ్ సమావేశంలో ఏదైనా మంచి మాటలు చెప్పినట్టయితే నేను ఎక్కడ చూడలేదు. మరి రఘునందన్ రావు పార్టీ లెక్క చేయట్లేదు, పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు అనేది కొంత చర్చ జరుగుతుంది. పార్టీలో మీ మీద కూడా చర్చ జరిగినట్టు మాకు సమాచారం. నిజమేనా? పార్టీ లైన్లో ఉన్నారా? పార్టీ లైన్ దాటారా? రఘునందన్ రావు 100% క్రమశిక్షణ కలిగిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త. భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే ఒకసారి ఎమ్మెల్యే అయ్యిండు, భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే ఒకసారి ఎంపీ అయ్యిండు. భవిష్యత్తులో కూడా పార్టీ గీసిన గీతకు, పార్టీ నిబంధనలకి, నియమాలకి, క్రమశిక్షణకి ఒక ఇంచు కూడా తేడా రాకుండా పనిచేసేటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త. రాజాసింగ్కు సంబంధించి ఒకటి చివరిగా, ఆయన పార్టీ ఎప్పుడైతే ఇక్కడ కరెక్ట్ బేరాలు ఊరుతాయి అప్పుడు మాత్రం రెడీగా ఉన్నారు. ఈ పార్టీ బీజేపీ అలాగే ఉంది, అందుకే అధికారం రాలేదు. మీకు తెలుసో లేదో ఈ మాట మీ ఎమ్మెల్యే అన్నారు, మీకు ఏమైనా సమాచారం ఉందా? నేను యాక్చువల్గా లేను, ఢిల్లీలో కమిటీ మీటింగ్ అటెండ్ అయ్యి రాత్రి 12 గంటలకు వచ్చినాను. రాజాసింగ్ గారు ఏం మాట్లాడినారో నేను వినలేదు. బహుశా వారు కూడా అట్లా మాట్లాడిరని నేను అనుకోను. మళ్ళీ ఏదో చిట్ చాట్ల పేరు మీద ఎవరికి నచ్చింది వాళ్ళు రాసుకున్నారేమో నేను అనుకుంటా ఉన్నాను. రాజాసింగ్ గారు కూడా భారతీయ జనతా పార్టీ గౌరవ శాసనసభ్యులు, అట్లా మాట్లాడినని నేను అనుకోను. అట్లాంటిది ఏమైనా ఉంటే మా పార్టీ హైకమాండ్ ఉంటుంది, దే విల్ థింక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు కవితకు సంబంధించినటువంటి అంశము. పార్టీలో ఒకవైపు కొత్త పార్టీ పెట్టడం ఖాయం. అది జూన్ 2 కావచ్చు, జూలై 2 కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎప్పుడైనా కూడా పార్టీ పెట్టడం ఖాయం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉండేందుకు కూడా ఆమె పరిస్థితి లేదు. పక్క పార్టీలో చేరేందుకు కూడా విముఖంగా ఉంది కాబట్టి ఆమె డెఫినెట్గా పార్టీ పెడుతుంది అని చెప్తుంది. కోవట్లు ఉంటే మరి ఎవరు కోవట్లు అనేది ఎందుకు బయటికి తీసుకురాలేదు, ఆ కోవట్లు అనేటిది ఉండదని చెప్తుంది. హరీష్ రావు తన కూతురు ఆసుపత్రి ఓపెనింగ్ కేవలం ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా మాత్రమే హాజరయ్యారు. ఆనాడు ఒకవేళ హరీష్ రావు మీద డౌట్ వస్తే నేను ఎందుకు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదని ప్రశ్నిస్తుంది. రాహుల్ గాంధీ ప్రధాని అవుతానని కూడా కలలు కనడం కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కూడా మోడీపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్తూనే తను పార్టీ లైన్ ఏనాడు కూడా దాటలేదని చెప్తూనే రాజాసింగ్ అనేది కూడా మాట్లాడింది తన దృష్టిలో లేదు కాబట్టి రాజాసింగ్కు సంబంధించి ఏం మాట్లాడారో తెలుసుకొని మాట్లాడతా అని చెప్పి కూడా ఎంపీ రఘునందన్ రావు అంటున్నారు. కెమెరామెన్ గజపతితో శ్రీధర్, RTV, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.